గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జల వివాదాలపై కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్లకు స్థానం, టెలిమెటీరియల్ ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో నిర్ణయాలు, తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారాన్ని కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రులు ఎమ్మెల్ రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనాథ్ రామకృష్ణ చర్చల్లో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశాన్ని ప్రారంభించి అవసరమైన సందర్భాల్లో కలుగజేసుకున్నారు. ఎవరి వాదనలు వారు వినిపించడంతో ఆసక్తికర చర్చలు జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమైన స్పష్టం చేయడంతో పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ ప్రాజెక్టులు ఎలా చేపట్టిందో వివరించారు. సమావేశంలో 3 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి కృష్ణా నదులకు సంబంధించి వివాదాల పరిష్కారం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, 2 రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో పాటు జలశక్తి శాఖ నుంచి కమిటీలో సభ్యులు ఉంటారు. సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు మాత్రమే కాకుండా పాలనాధికారులకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించారు. వచ్చే వారం ప్రారంభానికి కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కమిటీ 4 రోజుల్లో రోడ్ మ్యాప్ ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని ఏపీ మంత్రి రామానాయుడు తెలియజేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలింపు, కృష్ణా గోదావరి నదుల నుంచి కాలువలకు నీళ్లు తీసుకునే అవుట్లెట్ల వద్ద టెలిమెటీరియల్ ఏర్పాటుకు అనుమతి, కేవలం ఆయా నదులకు సంబంధించిన రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే చోట మాత్రమే టెలిమెటీరియల్ ఏర్పాటు, అంతర్గత అవుట్లెట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. శ్రీశైలం ప్లంజ్ పూల్ సహా అవసరమైన మరమ్మతు పనులు ఏపీ చేపట్టేందుకు నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే శ్రీశైలం ఇద్దరం కలిసి వాడుతున్నాం, కరెంటు వాళ్ళు వాడుతున్నారు, నీళ్లు మనం వాడుతున్నాం, వాళ్ళు నీళ్లు వాడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా ఆంధ్రానే భరిస్తుంది, ఇద్దరు కలిసి భరించాలి కదా. మరి ఎందుకు జరిగింది ఇది? అదే సందర్భంలో కృష్ణా బోర్డు ఆంధ్రాకి రావడం మంచి పరిణామం, లేకపోతే ఇది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వ్యవసాయ వృద్ధికి ధనధాన్య కృషి యోజన వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్ల అమలు, 36 పథకాలను ఒకటి చేస్తూ కేంద్ర కేబినెట్ అయితే దీనికి 24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు, వ్యోమగామి శుభాంశను అభినందించిన మంత్రివర్గం. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల అమల్లో ఉన్నటువంటి 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. వాటి కింద ఏటా ఖర్చు చేసి 24,000 కోట్లను ఈ పథకానికి కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం, ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చెప్పిన హైకోర్టు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని, ఈ నేపథ్యంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. హైకోర్టు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఏంటి, నువ్వు అరెస్ట్ చేయక్కర్లేదనేది, 7 ఏళ్లలోపు వాటిట్లో అరెస్ట్ చేయొద్దు, నోటీసులు ఇచ్చి విచారణ చేసుకోమని చెప్పేసి ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది, అది అమలు చేయమని చెప్పింది. ఇక్కడ అసలు పాయింట్ అది. లేకపోతే 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, ఆయన పెట్టే కేసులకు భయపడం, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగిస్తాను, డీఐజీలు మాఫియా డాన్లా తయారయ్యారు. జగన్ గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు, మళ్ళీ వచ్చేది వైకాపా అని ప్రజలకు అర్థమై అందులో వల్లే వాళ్ళ సమస్యలు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తట్టుకోలేక చంద్రబాబు ప్రతిపక్షాన్ని అణచివేసి ప్రజల గొంతు నొక్కేయాలని తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. రైతులు ప్రజల సమస్యలపై నేను ఏ పర్యటనకు వెళ్ళినా కేసులు పెడుతున్నారు, నేను పొదులు వెళ్ళినప్పుడు 40,000 మంది రైతులు ప్రజలు వచ్చారు, వాళ్ళపై 40 మందితో చంద్రబాబు రాళ్లు వేయించారు. రైతులు ఆ 40 మందిపై పడి ఉంటే వాళ్ళు బతికేవారా? సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టిన కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. వాడేదో పోస్టర్పై సినిమా డైలాగ్ రాసుకొని మీకు వచ్చిన నష్టం ఏంటి? చంద్రబాబు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేదిలే, మీ ప్రభుత్వం మహా అయితే 3 ఏళ్ళు ఉంటుంది, తర్వాత వచ్చేది మేమే మీకు పావులుగా మారిన అధికారులకు వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. ఎంపిక చేసిన తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్న విలేకరులతో బుధవారం జగన్ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వార్త రాసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు ఇట్లా వేధిస్తున్నారు, ఇట్లాగా తప్పు పని చేస్తున్నారు, జాగ్రత్త, రేపు పొద్దున మా వాళ్ళు కూడా నా మాట వినరు అంటే దీంట్లో వ్యక్తిగతంగా చంద్రబాబును దూషించినట్టుగా హెడ్డింగ్ పెట్టారు. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అంటే ప్రభుత్వం పోతుంది అన్నటువంటిది జగన్ చెప్తుంటే దాన్ని చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించాడు అన్నట్టు. ఎవరైతే పేదలకి సంబంధించి ధనికులకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది, మధ్యతరగతి మెదళ్లలో విషాన్ని చిమ్మేటటువంటి
ఒక తెలివైన ఎత్తుగడ. రెండవది ఏంటి, ఎంపిక చేసి తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్న విలేకరులతో బుధవారం జగన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షి వాళ్ళని రాణిస్తున్నారా, లేదా ఇతర పత్రికలకు సంబంధించినటువంటిది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ఉద్దేశం సాక్షి పత్రిక, సాక్షి టీవీ నాళ్ళు రానియట్లేదు కదా. అదే సందర్భంలో ఇంతకు ముందు ఉన్నటువంటి సందర్భంలో అయితే కనుక TV9 వీళ్ళందరినీ కూడా పెట్టారు కదా, ఇక్కడ కూడా TV9 వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా, TV9 NTV వీళ్ళందరినీ కూడా. బట్ అక్కడ వాళ్ళకి సంబంధించి ఎంపిక చేసిన జర్నలిస్టులు కాదు, ఇక్కడ మాత్రం ఎంపిక చేసిన జర్నలిస్ట్. అంటే ఇక్కడ ప్రతి క్షణం విషం చెమ్మాలి, అక్కడ అద్భుతమని ప్రజల్ని నమ్మించాలి, ప్రజల్ని వంచిస్తున్న జర్నలిజం అన్నటువంటి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కి 2970 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా, వసూలు వ్యవస్థ నిర్వహణకు 10%, అందులోని వైకాపా ముఖ్య నేతలకు వాటాలు, జగన్కు తలలో నాలుకలు వ్యవహరించిన 2 ఎంపీలకు నెలకు 5 కోట్లు, అండ్ మద్యం కుంభకోణంలో కొలగొట్టిన 1000 కోట్ల ముడుపుల్లో 90% నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిద్ధార్థ తేలింది. మిగతా 10% ముడుపుల వసూలు కోసం రాజకేశ్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైకాపా ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు అక్రమనంద అమల్లో భాగస్వాములైన అధికారులకు లంచాలు వెచ్చించినట్టు వెల్లడైంది అన్నటువంటిది. ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఇక్కడ షాపుల దగ్గర నుంచి అయితే వసూలు చేయలే, తయారీదారి నుంచి వసూలు చేసాడు. దానికి 100 మంది మనుషులు పెట్టుకోవాలా, వాడే తీసుకెళ్ళి ఇస్తాడు కదా జగన్కి. ఎంత సరుకు అమ్ముతున్నాడో ఓపెన్ సీక్రెట్, ప్రభుత్వమే కదా కొనేది, అప్పుడు ఎక్సైజ్ శాఖే కదా కొనేది. ఎన్ని బాటిల్స్ అమ్ముతున్నారు లిస్ట్ ఉంది, ఆ లిస్టుకి సంబంధించిన కమిషన్ తెచ్చేసి ఇచ్చేస్తాడు వాడే. దీనికి రాజకేశ్ రెడ్డి నేతృత్వంలో 100 మందిని పెట్టుకోవడం ఏంది, ఈ డబ్బులు వసూలు చేసుకోవడం ఏంది, మన ఇష్టం ఏమైనా రాయొచ్చు. జనాల్ని వెధవల్ని చేస్తూ రాయడానికి కావలసినటువంటి వార్తలు మా ఇష్టం, మేము వ్యాపారుల్ని నాశనం చేస్తాం, పరిశ్రమల్ని నాశనం చేస్తాం, అందరి మీద బుర్ర చల్లుతాం. ఒక్క తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే మాత్రం వాళ్ళు సరైన వ్యాపారులు, సరైన పారిశ్రామికవేత్తలు. వాళ్ళకి సంబంధం లేకుండా జగన్కి అనుకూలంగా వాళ్ళందరూ దుర్మార్గులు. అది అరబిందో అయినా, లేకపోతే ఆంధ్ర సిమెంట్స్ అయినా, లేకపోతే ఇంకోటైనా సరే వాళ్ళ మీద విషం చిమ్ముతానే ఉంటారు. ఆంధ్రాకి పట్టిన శని ఈ జర్నలిజం, నీచ జర్నలిజం అన్నటువంటిది. ఇకపోతే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీకి చేరిన SC వర్గీకరణ, రోస్టర్ పాయింట్లు, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొత్తం పోస్టులు 691, నెల 14 నోటిఫికేషన్ జారీ చేయబోతున్నాను. చాలా మంచి ఆలోచన. ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయి. అయితే $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సీఎం చంద్రబాబు ప్రకటన. టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన CII సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ నుంచి టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదిక అందుకున్న తర్వాత ఆయన ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లాంటి ఈవెంట్స్ చాలా బాగా నిర్వహిస్తారు. విశేషం ఏంటంటే భారతదేశపు ఇదెంతో తెలుసా, జీడిపి $3.5 ట్రిలియన్. ఇది 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో. ఆంధ్రప్రదేశ్ది 47 కల్లా $2.4 ట్రిలియన్ తీసుకెళ్ళిపోతారు. కళలు అమ్మి బ్రతకడం, కళలు సృష్టించి బ్రతకడం, ఊహలలో ప్రపంచాన్ని తేలియాడించటం అన్నటువంటిది ఇక్కడ అద్భుతంగా సాగుతూ ఉంటుంది. అయితే రీసర్వే వ్యవధిని పొడిగించాలి, అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం. దూర ప్రాంతాల్లోని రైతులను రప్పించడంలో ఇబ్బందులు, కొన్ని చోట్ల భూముల విస్తీర్ణాల్లో తేడాలు, పలు గ్రామాల్లో ఈనాడు పరిశీలన. గ్రామాల్లో రీసర్వే సమగ్ర నిర్వహణ కాల వ్యవధిని పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పిలిపించేందుకు, భూ విస్తీర్ణం తగ్గిన వాళ్ళకి అదనంగా 2-3 సార్లైన కొలతలు వేసేందుకు గడువును పెంచాలని రైతులు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే సకల హంగుల శతాబ్ది భవనం అంటూ ఏఎంసీ పూర్వ విద్యార్థుల దాతృత్వం 50 కోట్లతో నిర్మాణం, 18న భవనం అప్పగింతకు ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రవాణా వాహనాలకు హరిత పన్ను తగ్గింపు. గత ప్రభుత్వంలో గరిష్టంగా 20,000, ఇప్పుడు 1,500 నుంచి 3,000తో 2 స్లాబులు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో సరుకు ప్రజా రవాణా వాహనాలపైన హరిత పన్ను రూపంలో ఉన్న భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. గత ప్రభుత్వంలో 5 వాహనాలకు ఏటా గరిష్టంగా 20,000 వరకు హరిత పన్ను విధించగా కూట ప్రభుత్వం దీన్ని సవరించి ఏడాదికి 1,500, 3,000 చొప్పున 2 స్లాబుల్లో వసూలు చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. సరుకు రవాణా, లారీలు, వ్యాన్లు, ప్రజా రవాణా, బస్సులు, మినీ బస్సులు 7 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలంటే ఏటా హరిత పన్ను చెల్లించాలి. గతంలో ఈ పన్ను 200 మాత్రం ఉండేది. కాలం చెల్లిన వాహనాలు తగ్గించాలని దీన్ని పెంచుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకుని జగన్ ప్రభుత్వం 2022 జనవరి నుంచి రాష్ట్రంలో హరిత పన్నును భారీగా పెంచింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను విలువ, 10 నుంచి 12 ఏళ్ల నాటికి 1 త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్ళు దాటితే 2 త్రైమాసిక పన్నుల విలువ మేర చెల్లించేలా ఆదేశాలు జారీ చేసి దీంతో ఆ వాహనాల కేటగిరీ నాటి వయసు బట్టి గరిష్టంగా
కనిష్టంగా 800 మొదలుకొని గరిష్టంగా 20,000 వరకు ఏటా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 2018, 19, 19, 20లో హరిత పన్ను కింద ఏడాదికి 5 కోట్ల వరకు రవాణా శాఖ రాబడి ఉంటే జగన్ ప్రభుత్వంలో 22, 23లో 89 కోట్లు, 23, 24 102 కోట్లకు రాబడి పెరిగింది అన్నటువంటి వార్తలు హైలైట్ చేశారు. వాహనదారులు గోడు విన్న ప్రభుత్వం దాన్ని తగ్గించింది అన్నటువంటిది. ఒక లారీ నడిపేటటువంటి వాడికి 20,000 రూపాయలు, అది కూడా ఏంటి కాలుష్యం పెరుగుతున్నందుకు వేస్తే అది తప్పైపోయింది. అదే సందర్భంలో అదే చంద్రబాబు నాయుడు చేస్తే కనుక అద్భుతమై ఉండేది. అదొక విచిత్రం. లేకపోతే ఆమె ఆక్రందన ఇది అంటూ 2024లో భర్త చేతిలోని ఘోర పరాభవం, శిరోముండనం చేసి ఊరేగించి కిరాతకం కేసు పెడితే వైకాపా నేతల బెదిరింపులు, వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకం బాధితురాలు ఒక ఆమె నేటికి న్యాయం జరగక రోధిస్తోంది. వైకాపా నాటి ఎమ్మెల్యే ఆమె తల్లి అండ చూసుకుని భర్త ఆమెకు శిరోముండనం చేసి వీధిలో ఊరేగించాడు. ఆమెకు అండగా నిలిచిన వారిని వైకాపా మూట బెదిరించింది. నాటి ఘోరం ఇప్పటికీ ఆమెకు శాపంగానే మిగిలింది. జీవితం అస్తవ్యస్తమైంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల్లో ఉన్న ఆమె ఫోన్ భర్త లాక్కున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన బాధితురాలు తన గోడు వెళ్ళబోసుకుంది. ఆమె పేరు షేక్ ఆషా, ఆమెది నెల్లూరు. భర్త పేరు కర్రి రాంబాబు ఎలియాస్ అభిరామ్, అతను తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం పెదకొండేపూడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు జరిగింది అన్నటువంటి విషయాన్ని. అయితే ఇందులో మళ్ళీ పార్టీలను తీసుకురావాలి. వ్యక్తిగతంగా భార్యాభర్తల గొడవ కూడా పార్టీలు ఎమ్మెల్యేని తీసుకురావాలి. అదే హారికని డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళే కొట్టినా సరే ముసలి కన్నీళ్లు కారుస్తుంది. ఇది మరి నీచ జర్నలిజం కాకపోతే ఏమనాలి? వీళ్ళు నీచత్వం నరనరాన జీర్ణించుకున్నటువంటి విషాన్ని జనం మీద చిమ్ముతా ఉండేటటువంటి స్లో పాయిజన్ని చిమ్మేటటువంటి నీచ జర్నలిజాన్ని పెంచి పోషిస్తున్నారు. లేకపోతే రహదారులను ఆక్రమించిన వీధి వ్యాపారులపై హైకోర్టు కన్నెర, రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం చెందింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వీధి వ్యాపారాలకు కొత్తగా లైసెన్సులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇష్టానుసారంగా వీధి వ్యాపారాలకు అనుమతులు ఇస్తే నగరాలు మురికివాళ్లుగా మారుతాయని వ్యాఖ్యానించింది. వీధి వ్యాపారంలో జీవనోపాధి ముఖ్యమైన ఆ వ్యాపారం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదని పేర్కొంది. వెనుక వ్యవస్థకు దళారుల పాత్రను కొట్టిపారేయలేమని, అలాంటి వాళ్ళని అధికారులు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ హ్యూమన్ టచ్ అనేది ఉండాలి జ్యుడిషియరీ కాన్సెప్ట్లో. అసలు ఎవడు లైసెన్సులు ఇచ్చేది వీధి వ్యాపారులకి? రోడ్డు మీద తీసుకెళ్ళి బండి పెట్టుకునేవాడికి లైసెన్స్ ఏంటి? అదేదో ఇప్పుడు ఇస్తామంటోంది ప్రభుత్వం. దాన్ని బేస్ చేసుకుని దాన్ని చెడగొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర కోర్టుకి సరిగ్గా ఎవరన్నా వివరించాలి, కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎందుకు అంటే వీధులను ఆక్రమించుకుని ఎవరిని వ్యాపారం చేయమనక్కర్లేదు. వీధుల్లో ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకోవాలో వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. లేకపోతే దందా ఖచ్చితంగా జరుగుతుంది. అధికార పక్షం వాళ్ళ దందాలాగా మిగులుతుంది. అది ఆలోచించాల్సినటువంటి అంశం. లేకపోతే దయనీయ స్థితిలో విద్యార్థులు అంటూ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు లేనిపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తే విద్యార్థులు దయనీయ స్థితిలో ఉన్నారు. పడుకోవడానికి పరుపులు, మంచాలు, దుప్పట్లు, దిండు లేవు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు మరుగుదొడ్లు, కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరే ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు హాస్టల్లో ఉండకంటే తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడం ఉత్తమని ఘాటుగా వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఏరోస్పేస్ పరిశ్రమను మేము వదులుకోం. మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు బదిలిచ్చిన కర్ణాటక మంత్రి, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏరోస్పేస్ పరిశ్రమ కోసం నువ్వా నేనంటూ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలోని దేవనహಳ್ಳಿ ప్రాంతంలో ఏరోస్పేస్ పార్క్ స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ పరిశ్రమ తమ రాష్ట్రానికి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించారు. వినియోగానికి సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం ఉన్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దలను ప్రశ్నిస్తూ మంగళవారం ఎక్స్లో పోస్ట్ పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, మేమెప్పుడు ప్రజాపక్షం, తప్పుడు కేసులకు భయపడం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెప్తున్నారు. తట్టుకోలేక వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు, లేదా పరిగట్టుకుని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు, చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చి నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మేలుకో, తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో, లేదంటే 3 ఏళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా? బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలారికపై దాడి దుర్మార్గం. మహానటి అంటూ బీసీ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? దానవీర సూరకర్ణ అంటే గొప్పగా నటించేది చంద్రబాబే. దానవీర సూరకర్ణ కంటే గొప్పగా నటించేది చంద్రబాబే. ఈనాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. మామిడి పొగాకు రైతులకి నేను సంఘీభావం తెలపడం తప్ప సినిమా డైలాగులు చెప్తే చంద్రబాబుకి వచ్చే నష్టం ఏంటి? మరి బాలకృష్ణ, పవన్ సినిమాలు ఎంతకంటే దారుణమైన డైలాగులు మాట ఏంటి? తాడిపత్రులు మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. హైకోర్టు ఆదేశాలన్నా సీఐ గన్ చూపించి బెదిరించడాన్ని చూసాం. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ సైకోల విధ్వంసం, తిరిగి ఆయనపైనే కేసు. దాడి చేయించిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు లేవు. మనం బీహార్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడం తెలిసి ఆయన ఎవరూ కలవడం లేదు అన్నటువంటి వార్తని ఇక్కడ
హైలైట్ చేశారు. అట్లాగే 13 నెలల్లోనే 1.75 లక్షల కోట్ల అప్ప, ఒక్క పథకం అమలు చేయలేదు. మరి డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? నాడు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న, మరి ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్, కోవిడ్ పరిస్థితులు 5 ఏళ్లలో మేము చేసిన అప్పు 3.32 లక్షల కోట్లే, మా 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పులో 52.43% ఈ ఒక్క ఏడాదిలోనే. కరెంట్ ఛార్జీలు తగ్గించడం కాదు పెంచారు. అమూల్ మూతపడుతోంది. హెరిటేజ్ పాల రేట్లు మాత్రం పెరిగాయి. మెడికల్ కాలేజీలు హత్యలు, అత్యాచారాలు, హామీలపైన మాట్లాడకూడదట. ప్రతి మహిళకు 18,000 ఏమైంది? ఉచిత బస్సు ఎక్కడ? రైతు భరోసా, గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకు పింఛన్, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, డిఏల బకాయిల మాట ఏంటి? ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాల మళ్లింపు సాధ్యం. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి. పోలవరం నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లు కుదించేందు చంద్రబాబు అంగీకరించారు. దీనివల్ల గోదావరి జలాలు కృష్ణాకి తరలించే అవకాశం ఉండదు. తొలుత 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేసే పోలవరం పూర్తి చేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లు సమీకరించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఢిల్లీ వేదికగా బనకచెర్లపై హైడ్రామా, బనకచెర్లపై సాంకేతిక కమిటీ వేస్తాను కేంద్ర మంత్రి చెప్పారని రామానాయుడు. అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర జలశక్తి శాఖ పీఏబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో బనకచెర్ల లేదు. బనకచెర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్ళిన ఆ ప్రాజెక్టుపై చర్చ జరిగిందా లేదా? బనకచెర్లపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో బట్టబయలైందంటున్న నిపుణులు. పాలనలో హామీల అమల్లో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకైన ధ్వజం. 2 నెలలుగా ఈ ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయి వివాదం. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ అభిప్రాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వండి, కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే 2 విడత నిధులు గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి నిర్మాణం 79,280 కోట్లు అవసరమని వివరించారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కేంద్రం తరపున సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయానికి చంద్రబాబు కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అనిల్ హత్య వెనక టీడీపీ ఎమ్మెల్యే, రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సోదరుడు కుమారుడు, తెలంగాణ పెద్ద స్థాయి ఒత్తిడితో కేసుకు తొక్కిపెట్టేందుకు యత్నం, నత్తండకన కేసు దర్యాప్తు, సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యూరియా ఎక్కడ, పొగాకు కొనరా, రైతుల ఉద్యమాలు. యూరియా కోసం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్డెక్కారు. అనంతసాగరం సొసైటీ ఎదుటి రోడ్డుపై 2 గంటల పాటు బైఠాయించారు. సొసైటీలో యూరియా స్టాక్ ఉందనే సమాచారం బుధవారం ఉదయం 7 గంటలకు పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సొసైటీలో 2 లోడ్ల కన్నా ఎక్కువగా యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులు చూసి సొసైటీ సిబ్బంది గేట్లు తీయలేదు. రైతులు అధికంగా ఉన్నారు, గొడవలు తలెత్తాయని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని యూరియాను అందిస్తామని వెళ్ళిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో మండల వ్యవసాయ అధికారులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులకు యూరియాను పంపిణీ చేశారు. అలాగే గంటల తరబడి రైతులు పడిగాపులు 2019 ముందు మాదిరిగా మళ్లీ క్యూ లైన్లు సరిపడా నిలవలేక అన్నదాతలు అగచాట్లు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిన్నే ఈనాడు అనుకుంటా, మనమే చదువుకున్నాం, ఏదో యూరియా విపరీతంగా ఉంది, 3 లక్షల అవసరమైతే 5 లక్షల టన్నులు ఉంది, ఇక్కడ అసలు ఏ ప్రాబ్లం లేదని రాశారు. మరి రైతు రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో తెలియలే. అయితే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పరిధిలోని వేర్ హౌస్ గోడౌన్స్ దగ్గర అద్దంకి నార్కట్పల్లి రహదారి మీద పొగాకు రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. పొగాకును రోడ్డుపై వేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొగాకు ఉత్పత్తులను గామాలపాడులోని వేర్ హౌస్ గోడౌన్కి తేవాల్సిందిగా రైతులకు బయ్యర్లు, సూపర్వైజర్లు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులు సరుకుతో అక్కడికి చేరుకున్నారు. అయితే తీసుకొచ్చిన పొగాకు నాసిరకంగా ఉందని 3,000కు మాత్రమే కొనుగోలు చేస్తామని బయ్యర్లు చెప్పారు. ఒక రైతు నుంచి 1-2 బేళ్ల పొగాకు మాత్రమే కొంటామన్నారు. మిగతావి నాసిరకంగా ఉన్నాయని చెప్పి తిరస్కరించడంతో రైతులు ఆగ్రహించారు. బయ్యర్ల తీరు నిరసిస్తూ పక్కనే ఉన్న హైవేపై ఆందోళనకు దిగారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలో దిగి ఆందోళన చేస్తున్న రైతులతో దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అక్కడి నుంచి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీవోల కోసం విద్యార్థుల ఎదురుచూపులు, వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికేతర కోటపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కార్ సిద్ధార్థ మెడికల్ కళాశాలలోని సీట్ల విభజనపై అదే పరిస్థితి. జీవోలు విడుదల చేయని ప్రభుత్వం వస్తేనే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముందుకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి, ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలు లేవు, ఇందుకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో టీడీపీ ప్రభుత్వంపై అసంతృప్తి కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. కొత్తగా అధ్యక్ష బాధ్యత చేపట్టిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ చదివే యువత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో మంచి వనరులు ఉన్న గ్రాడ్యుయేషన్ చేసిన అనంతరం ఉద్యోగం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కానీ చంద్రబాబు గోదావరిలో మా వాటా కింద బనకచెర్ల ప్రాజెక్టు అంటూ బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాజెక్టు మీది భరోసా మాది, ఏపీలో పెట్టుబడులు పెట్టడం మీ ప్రాజెక్టులను సర్కారుగా భావిస్తాం, 2047 నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో అడుగులేస్తున్నాం. ఐటీలో బిల్ గేట్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అపార అవకాశాలు,
పరిశ్రమల సమాఖ్య సమావేశంలో స్వర్ణాంధ్ర 2047 నివేదికను ఆవిష్కరించిన సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రఫా తప్పేం తప్ప సినిమా డైలాగులు పోస్టర్గా వేస్తే తప్ప మరోసారి సమర్థించిన వైఎస్ జగన్ డీఐజీలు డాన్లుగా మారారు. డీఎస్పీలు సీఎల్తో డబ్బుల వసూళ్లు, ఎమ్మెల్యేలు పెదబాబు చిన్నబాబుకి వాటాలు, పోలీసు వ్యవస్థపై జగన్ తీవ్ర ఆరోపణలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మండిన కోస్తా అంటూ ఆంధ్ర నెల్లూరులో 40.2 డిగ్రీలు దేశంలోనే అత్యధికం. కొద్ది రోజులుగా ఎండలతో మండిపోతున్న కోస్తాలో బుధవారం పలు చోట్ల వడగాల్పులు వీచే పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు వేడిగాలు వీయడంతో ప్రజలు టారెత్తిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ మైనింగ్ కుట్రలో శ్రీలక్ష్మి భాగస్వామి, నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీకి మేలు, ఉద్దేశపూర్వకంగానే క్యాప్టివ్ పదం తొలగింపు, టీ హైకోర్టులో సిబిఐ వాదనలు, ఆమె లంచాలు తీసుకున్నట్టు ఆధారాలు శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వాదనలు, తదుపరి విచారణ నేటికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి నోబెల్, ఆర్నేష్ కుమార్ మార్గదర్శకాలు పాటించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.